Hi friends, welcome back to our channel Phenomenal Case. Here is the non-spoiler review of the Kyati movie acted by Anushka Shetty garu and Vikram Prabhu garu, directed by Krish garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం భయ్యా, వన్ టైం వాచబుల్ మూవీ అంతే. ఎందుకంటే సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అస్సలు క్రిష్ జాగర్ల మూడీ ఫిలిం లాగా అనిపించదు. హరిహర వీరమల్లు మూవీ స్కిప్ తర్వాతకి మంచి కథ రాసుకొని కంబ్యాక్ ఫిలిం ఇస్తారనుకున్నారు క్రిష్ గారు. బట్ ఇలాంటి సినిమా తీస్తారని నేను అనుకోలేదు. మూవీ అంత వరస్ట్ కాదు కానీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వలేదు. క్రిష్ గారి ఫిలిమ్స్లో ఉండే సోలు ఆ మార్క్ అనేది ఈ సినిమాలో అస్సలు ఎక్కడ కనిపించదు. ఈ ఫిలిం బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒడిశా ఆంధ్ర బార్డర్లో గాంజా మాఫియా అనేది ఉంటుంది. సో ఆ గాంజా మాఫియాని ఆపరేట్ చేస్తూ ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని ఘాటి అంటారు. అందులో ఇద్దరు ఘాటీస్, ఒకటి శీలావతి అనుష్క శెట్టి గారు అండ్ ఇంకోటి విక్రమ్ ప్రభు గారు. ఈ ఇద్దరి ఘాటీల వల్ల మిగతా ఘాటీల వల్ల లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది ఈ సినిమా బేసిక్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ 20 మినిట్స్ అయితే చాలా బాగా తీశారు అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. సో అది 20 మినిట్స్ చూసి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేశా. మెల్లమెల్లగా స్లోగా బోల్తుంటది. ఫస్ట్ హాఫ్ అంతా విక్రమ్ ప్రభు గారే నడిపిస్తారు అండ్ సెకండ్ హాఫ్లో రివెంజ్కి కన్వర్ట్ అవుతుంది. అనుష్క గారికి కొన్ని సీన్స్ పడ్డాయి, నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. ప్రతి ఒక్కరికి మాస్ ఫీస్ట్ అని చెప్పాలి అనుష్క ఫ్యాన్స్ కి అందరికి. బట్ ఏంటంటే స్టోరీని అందరు ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. స్క్రీన్ ప్లే అంత బాగా అనిపించేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇచ్చారు అక్కడక్కడ. అండ్ ఈ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుష్క శెట్టి గారు యాజ్ యూజువల్ కుమ్మేశారు. విక్రమ్ ప్రభు గారు కూడా బాగానే చేశారు. విలన్ గా చైతన్యరావు గారు ఓకే బాగానే చేశారు కానీ అంత పవర్ఫుల్ విలన్ లాగా అనిపించలేదు. ఆయన పర్ఫార్మెన్స్ తెలిసిపోతుంది కానీ అది ఆయనకు సూట్ అవ్వలేదు అనిపించింది. యాజ్ యూజువల్ జగపతి బాబు గారు కూడా కుమ్మేశారు. సో దట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఘాటి మూవీ. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.